టీడీపీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో మెంబర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం హిందువులకు ఎంతో పవిత్రమైందని, ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయని, వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. జగన్ హిందువులకే కాదు అన్ని మతాలకు వ్యతిరేకమని, బాబాయ్ హత్య కేసుల నుంచి బయటపడేందుకు తిరుమలను జగన్ వేదికగా వాడుకున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల దర్శనాలతో న్యాయమూర్తులను ప్రభావితం చేశారని, విశాఖలో పూజలు చేసి హిందువులా జగన్ నటించారని, రాజమండ్రిలో గోదావరి నిత్యహారతిని ఆపేశారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. లడ్డూ కల్తీపై అవసరమైతే సిపిఐ విచారణ జరుగుతుందని బుచ్చయ్య చౌదరి తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడడం ఇచ్చిన ప్రతి నిధిని కబ్జా చేశారు. ఈ రోజున మళ్ళా తిరుపతి వెళ్తానని బయలుదేరావు. వాళ్ళు అడిగింది ఒకటే, నువ్వు వెళ్ళు దర్శనం చేసుకో, కానీ డిక్లరేషన్ నువ్వు చెప్పావు నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవద్దని ఎవరన్నారు? బయటే చదువు. 4 గోళ్ల మధ్య చదువుతానంటావేంటి? భగవద్గీత ఎక్కడైనా చదవచ్చు, ఖురాన్ ఎక్కడైనా చదవచ్చు. నువ్వు 4 గోళ్ల మధ్య ఎందుకు చదువుతున్నావు? అంటే ప్రజలను మోసం చేయటవా? నీళ్ళు ఒక చర్చిగా నిర్మించావా లోటస్ పాండ్లో? బెంగళూరు ప్యాలెస్లో ఒక చర్చి పెట్టుకున్నావు. పెట్టుకో, ఎవరు వద్దంటారు? రాజ్యాంగం హక్కు కల్పించింది, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు కల్పించింది. కానీ ప్రతి మతాన్ని గౌరవించాలని, ఆ ధర్మాలను కాపాడాలని పూర్తిగా రాజ్యాంగం హక్కు కల్పించింది, ప్రతి మతాన్ని హక్కు కల్పించింది. నేను వెళ్తాను, అల్లరి చేస్తాను, ధర్నాలు చేస్తాను, వాళ్ళ గుళ్ళల్లో పూజలు చేస్తా అంటే ఏం చేసావు? 5 ఏళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడడం ఇచ్చిన ప్రతి నిధిని కబ్జా చేశారు. ఈ రోజున మళ్ళా తిరుపతి వెళ్తానని బయలుదేరావు. వాళ్ళు అడిగింది ఒకటే, నువ్వు వెళ్ళు దర్శనం చేసుకో, కానీ డిక్లరేషన్. సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు